అనామిక వాళ్ళ మేనేజర్‌ని పిలిపించి కావ్య మన కంపెనీకే పనిచేస్తుందన్న విషయం కూడా కావ్యకి తెలియకూడదు. తను వేసిన డిజైన్స్ అన్నీ మన కంపెనీకే రావాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. తనకి తెలియకుండా తన డిజైన్స్ అయితే మన కంపెనీకి వచ్చి మన కంపెనీ అభివృద్ధి చెందే విధంగా మీరే చేయాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే, సరే మేడం మీరు చెప్పిన విధంగానే కావ్య గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను. తను ఏసిన డిజైన్స్ ఏ కంపెనీకి వెళ్తున్నాయో కూడా తెలియకుండా తీసుకొని వస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో కావ్య దగ్గరికి వెళ్ళి మీరు వేసిన డిజైన్స్ అన్నీ మా కంపెనీకే రావాలి. మీరు బాగా వేస్తే మీకు చాలా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే సరే అని చెప్పి తన డిజైన్స్ వేస్తూ ఉంటుంది. ఇంతలో రాజు దగ్గరికి వచ్చి ఏంటి నీ కంపెనీ అభివృద్ధి చెందుతుంది అనుకున్నావా? ఇక నుండి చూడు నా కంపెనీ ఎలా వెళ్తుందో నువ్వు చూస్తావు కదా! నీ కళ్ళారా నువ్వే చూడు. నా కంపెనీని నేను ఎలా పైకి తీసుకొని వెళ్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే డిజైన్స్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, ఏంటి కావ్య ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నావు? నువ్వు చూడు నీ మనసులో ఏముందో నీ నీ డిజైన్స్ ద్వారా నీకు తెలుస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే తను వేసిన డిజైన్ తను చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్య ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నేను డిజైన్స్ వేయకుండా ఈ ఫొటోస్ వేయడం ఏంటి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే తన కంపెనీ కోసం ఎంత చెయ్యాలో అంతా ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న కావ్య అయితే రాజుని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కంపెనీని ఎలాగైనా సరే పైకి తీసుకొని వెళ్ళాలే కానీ కిందకి రాకుండా చూసుకోవాల్సిన సంగతి నాదే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.